కార్తీక్ అయితే ఇంక సుమిత్రకి ఇచ్చిన మాట ప్రకారం ఇంక జోష్నని కాపాడైతే తీసుకొని వస్తాడు. ఇంక కార్తీక్కి చేతికి దెబ్బ తగిలింది, బుల్లెట్ తగిలిందని ఇంక దీప అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు నీ కూతుర్ని చూసుకున్నావు, అవతల వాళ్ళ ప్రాణాలు పోతాయో లేదో కూడా నువ్వు పట్టించుకోవా అని ఇంక దశరథ్ కూడా అయితే నీ నోటుకొచ్చిన మాటలన్నీ మాట్లాడావు కార్తీక్ని. అంటే ఇప్పుడు వాడు కూతురు కనిపించలేదు అంటే వాడికి ఎంత బాధ ఉంటుందో నాకు కూడా అంతే కదా నా కూతురు విషయంలో అని చెప్పని. అది సర్లే అత్త, నేను అవన్నీ పట్టించుకోనులే అని చెప్పనని కార్తీక్ అయితే అని ఇంక మేము ఇంటికి వెళ్తాము అని చెప్పంటే, ఏం కార్తీక్ నేను అడిగిన దానికి బాధపడ్డావా అంటే, నువ్వు నన్ను అత్త అని చెప్పని నేను ఎప్పుడు నేను అనుకోలేదు, నువ్వు నాకు అమ్మ లాంటిదాని అని చెప్పని అనుకున్నాను. అమ్మ బిడ్డను తిట్టింది అంటే దానికి బాధపడతారా అంటే నువ్వు ఎంత మంచివాడు కార్తీక్ అని చెప్పని ఇంక సుమిత్ర కార్తీక్ని దగ్గరకు తీసుకుంటుంది. అలాగే దీప్ని కూడా క్షమించమ్మా అంటే, అయ్యో మీరు నాకు అమ్మ లాంటి వారు, మీరు అలాంటి మాటలు మాట్లాడకూడదమ్మా అని చెప్పనని అంటాడు. చూసావా నా కూతురు సంస్కారం ఎంత పెద్ద గొప్పగా ఉందో, మా పెంపకంలో పెరగకపోయినా తనలో వాళ్ళమ్మ రక్తం ఉంది కాబట్టి తన మాటలు అలా వస్తున్నాయని చెప్పని దశరథ్ అయితే దీప విషయంలో సంతోషపడతాడు. ఇంక జోష్న అయితే నేను చేసింది మొత్తం ప్లాప్ అయిపోయింది, ఆ వైరాగాడు లాస్ట్ మినిట్లో ఇలా మార్చేస్తాడని చెప్పి అనుకోలేదు, ఇప్పుడు డబ్బు మొత్తం పట్టుకెళ్ళిపోయాడు, ఇప్పుడు నాకు రావాల్సిన 10 కోట్లు వాడు ఇస్తాడా, ఎక్కడ చచ్చాడో వాడు అన్నట్టుగా ఇంకా జోష్న అయితే ఇంకా వెళ్ళి మళ్ళీ ప్లాన్లు చేస్తూ ఉంటుంది. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత జోష్న అయితే నేను బయట వెళ్తున్నాను అంటే, ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు కదా మళ్ళీ ఎందుకంటే, లేదు మమ్మీ ఫ్రెండ్ని కలిసి వస్తానని చెప్పని ఒక రెస్టారెంట్లో అయితే వైరాగాడికి ఫోన్ చేసి నువ్వు అక్కడికి రా అని చెప్పని ఫోన్ చేస్తుంది. ఇంక ఈ లోపల ప్రతి మూమెంట్ జోష్న ఏం చేస్తుందా ఏంటి అని చెప్పని ఇంకా కార్తీక్ కూడా అక్కడికి వెళ్తాడు. నీకు ఇదంతా చేసిందే నువ్వే అని చెప్పని నాకు తెలుసు, అయినా నేను ఇంట్లో ఎందుకు చెప్పలేదు, అత్త బాధపడుతుందని, అయినా నీకు ఒక నిజం చూపించనా అని చెప్పని వైరా వాళ్ళతో మాట్లాడిన వీడియో అయితే ఇంకా జోష్నకు చూపిస్తాడు. దీంట్లో 10 కోట్లు నావి, మిగతావి మీవి అన్నట్టుగా, నీ డబ్బుని నువ్వే దొంగతనం చేయించుకొని నువ్వే కిడ్నాప్ అయినట్టు ఎందుకు నాటకం ఆడాలి అని ఇంకా కార్తీక్ అయితే జోష్నకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు.